పుట్టాడా అని ప్రశ్న వేస్తారు కదండి. 25వ తారీఖున పుట్టాడా అంటే నిజంగా 25వ తారీఖున పుట్టాడండి ఆయన. అది ఎలా తెలిసిందంటే ఈ మధ్య కాలంలో మనం చదివిన మాటలు బట్టి మరి యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత 300 సంవత్సరాల తర్వాత కాన్స్టెంట్ అనే రాజు, క్రిస్టియన్ రాజు మరి ఆ యొక్క యెరూషలేము పరిపాలించడం జరిగిందనమాట. అంతవరకు కూడా చాలా మంది రాజులు పరిపాలించారు. అయినప్పటికీ కూడా మరి వాళ్ళందరూ ఏమన్నారు, ఏం చేశారండి, యేసుక్రీస్తుని ఎవరైతే ఆరాధిస్తున్నారో వాళ్ళని చంపేయడం జరిగింది కదా చాలా కాలం. అయితే మరి ఎప్పుడైతే కాన్స్టెంట్ ఆయన మరి వచ్చి పరిపాలన జరుగుతున్నప్పుడు మరి ఆయన ఏం చేశారంటే అసలు యేసుక్రీస్తు వారి గురించి ఆయనకు తెలుసు. చాలా మంది తల్లిదండ్రులు కానీ తరతరా చెప్పుకుంటా వస్తున్నారు ఆయన ఎంత నీతివంతుడని, రక్షకుడని, రక్షించడానికి వచ్చాడని. ఈ విధంగా ఆయన తెలుసుకుంటూనే ఉన్నారు. ఆయన కూడా యేసుక్రీస్తుని నమ్మారు. అయితే ఆయన ఏం చేశారంటే రాజుగారు కాబట్టి ప్రతి చోట కూడా తవ్వకాలు తవ్వండి అన్నప్పుడు కొన్ని రాజమందిరాలు బయటపడినాయి అంటండి. ఆ ఇసుకతో కూరుకుపోయి ఉన్నాయంట ఎడారుల్లో. ఆ ఇసుక మందిరాలు బయటపడినప్పుడు దాంట్లో కొన్ని బండిల్స్ దొరికినాయి అంటండి. అది హెబ్రీ, లాటిన్ భాషల్లో ఉండేవి కదా అప్పట్లో. అయితే చాలామంది కూడా ఆ భాషల్లో ఏం చేశారంటే మనకి ఇంగ్లీష్లో ఏమని రాశారంటే ఆ రోజుల్లో మరి యేసోబు గారు, మరియమ్మ గారు మరి బెత్లెహేముకి ఎందుకు వచ్చారండి, జనాభా లెక్క రాయించుకోవడానికి వచ్చారు. అప్పటికి మరియమ్మ గారికి నెలలో ఎంతో బాధపడుతుంది ప్రసవేదనతో. అయినప్పటికీ కూడా ఆ యొక్క లెక్క రాయించుకొని ఆడు వెళ్ళిపోయిన తర్వాత మరి ఆ లెక్క ఎంతో తెలుసండి, జనాభా లెక్క అప్పట్లో 42,36,000 మంది అండి అప్పుడు జనాభా లెక్క రాయటం. అయితే ఆ జనాభా లెక్కల్లో కూడా యేసోబు మరి మరియమ్మ తల్లి, యేసుక్రీస్తు వారు ఉన్నారండి. కాబట్టి ఆ రోజు తారీఖు 25వ తారీఖు కాబట్టి యేసుక్రీస్తు వారు పుట్టిన తారీఖు 25 కన్ఫర్మ్ చేశారు పెద్దలు, అప్పట్లో ఉన్న పెద్దలు. కానీ ఇప్పుడు వాళ్ళు చాలామంది ఏమంటున్నారంటే మన ఈ మధ్య కూడా ఆయన ఉన్నాడు కదా, మాట్లాడుతూ ఉన్నాడు హిందూ ఆయన పేరు మర్చిపోయా, ఏదో ఉంది, రాధా మనోహర్ దాసు. అసలు యేసుక్రీస్తు ఎప్పుడు పుట్టాడు మీకు తెలుసా, ఇట్లా ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు. ఆయన కంటే యేసుక్రీస్తు పుట్టిన తారీఖు చెప్తే కనుక ఆయన 50 లక్షలు ఇస్తాడంట. కానీ జర్మనీలో ఆ బండిల్స్ ఇప్పటికీ ఉన్నాయండి గ్రంథాలయంలో. అక్కడ జర్మనీలో అక్కడ మీరు ఎప్పుడైనా ఎవరైనా కనుక్కోవచ్చు ఈ మాట. అది ఖచ్చితంగా యేసుక్రీస్తు వారు పుట్టింది 25 అండి. మీరు గట్టిగా చెప్పొచ్చు ఎవరికైనా సరే. అంతేకాకుండా మరి 2 ప్రశ్నలు మీకు వేద్దాం అనుకుంటానండి. పాత నిబంధనలో నరపుత్రుడా అనే మాట ఎన్నిసార్లు ఉన్నది, కొత్త నిబంధనలో మనుష్యుడా అనే పేరు ఎన్నిసార్లు ఉందండి? ఎవరైనా చెప్పగలరా? ఎవరు చెప్పలేరా? చిన్నదే అది. మరి ప్రతి ఒక్కరు బైబిల్ చదువుకుంటాం కదండి. మనం బైబిల్ చదువుకునేటప్పుడు ఒక పెన్ను పుస్తకం కూడా దగ్గర పెట్టుకుంటే మంచిదని నా ఉద్దేశం. అయితే నరపుత్రుడా అనే మాట బైబిల్లో 100 సార్లు ఉందండి. మనుష్య కుమారుడు అనే మాట కొత్త నిబంధనలో వచ్చేసి 88 సార్లు ఉందండి. ఇంకా ఇట్లా మరి మన ప్రశ్నలు వేసుకుంటా పోతే చాలా ఉన్నాయి, కానీ మనకు టైం లేదు. మరి సిస్టర్ గారు వాక్యం చెప్పాలి కాబట్టి తను వాక్యం చెప్తారు. యోబు గారు ఎక్కడ సమాధి పాత పెట్టారో మీకు తెలుసా? యోబు చనిపోయారు కదండి, ఆయన ఎవరికి తెలియదు కదా. జోర్దాన్ అనే దేశంలో పాత పెట్టబడిందండి ఆయన సమాధి. జోర్దాన్ అంతే, ఇక ఆ పేరు కూడా అలాగే వచ్చింది, నేను అలాగే చదివాను. కాబట్టి మీరు అలాగే గుర్తుపెట్టుకోండి. ఎవరన్నా అడిగినా కానీ మనం అసలు బైబిల్లో అందరికంటే కష్టాలు పడింది ఎవరంటే యేబునేనండి. యేబు పడిన కష్టాల్లో మనకి కనీసం ఆవగిందంత కూడా మనం పడలేదు కదండి. యేబుని అప్పుడప్పుడు మనం గుర్తు చేసుకోవచ్చు, తప్పులేదు కదండి. మరి మాటలు దేవుడు జీవించి ఆశీర్వదించింది. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ చెల్లును గాక. ఇంతవరకు మమ్మల్ని మన దేవుడు సజీవ లెక్కలో భద్రపరిచి నన్ను, నా కుటుంబాన్ని, మరి నా టీం సభ్యులందరినీ మాకు సపోర్ట్ చేసిన వారిని, మనల్ని, మన సంఘాన్ని దేవుడు కాచి కాపాడినందుకు దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు, వందనాలు నేను మీ అందరి సమక్షంలో దేవునికి తెలియజేస్తా ఉన్నా. దేవుడిని సజీవ లెక్కలో భద్రపరిచినందుకు దేవుడికి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన దేవుడిని ఎంతగానో వందనాలు తెలియజేస్తా ఉన్నా.
మరి ఇక్కడికి నన్ను నడిపించడానికి మరి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసినందుకు నేను ఎంతగానో దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. మరి ఇక్కడికి నన్ను ఆహ్వానించిన పాస్టర్ గారికి, సంఘం అంతటికి కూడా ప్రత్యేకమైన వందనాలు నేను నా కుటుంబం నుంచి మీకు తెలియజేస్తా ఉన్నా. ఎంతమందికి నిద్ర వస్తుందండి? ఒక తమ్ముడు నిజాయితీగా చేసేసాడు. చాక్లెట్ ఇద్దామా? బిస్కెట్, ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇద్దాం తమ్ముడికి. నిజాయితీగా ఒప్పుకున్నాడు. ఎంతమంది 9 గంటలకి నిద్రపోతారండి? ఓకే. సిస్టర్ మీరు నిద్రపోతారా? అబ్బా గట్టి క్లాప్ కొట్టండి సిస్టర్కి. మంచి టైమింగ్. నువ్వు నిజాయితీగా ఒప్పుకున్నావు కదా నిద్ర వస్తుందని. కాదు బండిగా ఎంతమంది 10 గంటలకు నిద్రపోతారండి? తమ్ముడు, అమ్మగారు. వెరీ గుడ్. 9 o'clock ఇస్ ద గుడ్ టైం, 10 o'clock ఇస్ గుడ్ టైం. నాకులాగా బ్యాడ్ మెంబర్స్ ఎవరు ఉన్నారేమో చూద్దాం ఒకసారి. 12 o'clock కి నిద్రపోయే వాళ్ళు ఎవరండి? అబ్బా, ఓ మై గాడ్, నాకు ఎంతమంది ఫ్రెండ్స్ వచ్చారండి. సరే సిస్టర్, 12 కూడా కాదు, నాకు 2 అయిపోద్ది, 3 అయిపోద్ది, 4 అయిపోద్ది, తెల్లవారుజామున వాళ్ళు చేయొద్దండి. ఒరే ఇందాకేమో నిద్ర వచ్చేస్తుందన్నో, ఇప్పుడేమో టైం 11:30 కూడా అవ్వలేదు. నేను 12 తర్వాత పడుకుంటా అంటాడు, వాళ్ళు చేస్తున్నాడు 2 గంటలకు 3 గంటలకి. మళ్ళీ బిస్కెట్ ఇస్తారా? రైట్. నిజమేనండి, ఈ రోజుల్లో చిన్నపిల్లలకి నిద్ర ఉండట్లేదు. ఇందాక లేట్ నిద్ర ఎవరంటే ముగ్గురు చేయతేశారు. 6th క్లాస్ ఒక ఆమె, 9th క్లాస్ ఒక ఆమె, ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన ఒక ఆమె. లేట్ నైట్ నిద్ర. నిజంగా ఇది యథార్థత. వరల్డ్ వైడ్ ప్రపంచంలో అనాలిసిస్ చేస్తున్నప్పుడు మనం అనుకుంటాము లేటుగా నిద్రపోతుంది పెద్దవాళ్ళే అనుకుంటాం. జాబులు, సమస్యలు, అమ్మలు, నాన్నలు లేటుగా నిద్రపోతున్నారు అనుకుంటున్నాం. ఈ రోజుల్లో చిన్నపిల్లలకు కూడా నిద్ర అనేది సరిగా ఉండట్లేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా స్కూల్లో ప్రెషర్స్, టెన్షన్స్ అవన్నీ పక్కన పెడితే అసూయలు, అభిమత్తతలు, పిల్లల మీద పిల్లలకి ఓర్వలేనితనాలు, చాలా వాళ్ళకి చాలా యుద్ధాలు జరిగిపోతా ఉన్నాయి. పిల్లలు వాటిని మానసికంగా వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు, వాటిని స్వీకరించలేకపోతున్నారు, తట్టుకోలేని స్థితిలో బలహీనతలు ఉంటున్నారు. సో ఇలాంటి పరిస్థితి ఈ రోజులో సంభవిస్తున్నప్పుడు మనందరికీ ఒకటే సొల్యూషన్. ఏం తెలుసండి మనందరికీ? పరిష్కారం ఏంటి? ప్రార్థన పరిస్థితులను మార్చడం. మరి ప్రార్థన అంటే ఏంటండి? ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడటం. మరి దేవుడు మనతో ఎలా మాట్లాడతారు? వాక్యం మనం ఎప్పుడైతే చదువుతామో, లేదా చదువు రాని వాళ్ళు ఎప్పుడైతే మరి సేవకుల నుంచి సంఘంలో వచ్చి వింటారో, మరి సహోదరి ద్వారా మాట ద్వారా వింటారో, మీడియా ద్వారా వింటారు. ఇంతకుముందు రేడియో స్టేషన్స్ ఉండేవి, మనకి రేడియో ద్వారా సువార్త అందించాలి. ఇప్పుడు ఏ ఛానల్ మొదలెట్టినా మనకి ఫోన్ ఇట్లా టింగ్ 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 ఇట్లా అంటే చాలు, అనేకమైన పాటలు, మాటలు, వాక్యాలు అన్నీ చేతుల్లోకి వచ్చేసినాయి కదా. మరి వాక్యం మనకి ఆదరణ ఇస్తుంది. వినటం వల్ల మనకి ఏం కలుగుతుందండి? విశ్వాసం కలుగుతుంది. వాక్యాలు చాలా వింటాం కానీ కొన్ని మాత్రమే మనకి హృదయానికి హత్తుకుంటాయి. అవునా కదా? రోజు తినే బిర్యానీ మళ్ళా తింటా ఉంటే ఇష్టంగా ఉంటుందా? ఆ బిర్యానీలో వెరైటీస్ పెడితే హైదరాబాదీ బిర్యానీ, చైనీస్ బిర్యానీ కదా, అందు మష్రూమ్ బిర్యానీ, ఇంకా మనకి ఏదో చెప్పండి మీరందరూ. పన్నీర్ బిర్యానీ, ప్రాన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, సో మెనీ వేరియేషన్స్లో మనం టేస్ట్ చేస్తూ ఉంటాం. వాక్యం కూడా దేవుడు ఏమంటాడంటే మన జిహ్వకు మధురంగా ఉంటుంది. అది ఎప్పుడంటే సరిగ్గా చదివి అర్థం చేసుకున్నప్పుడు. అర్థం కాకపోతే అది జిహ్వకు మధురంగా ఉంటుందా? చాలా మంది నాన్నలు, ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ చేసిన వాళ్ళు చేయొద్దండి. మన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, పుష్టిగా ఉండాలని మటన్ సూప్స్ కానీ, లేకపోతే ఏదో అంటారండి, అదే తలకాయ కాళ్ళు అంటారు చూడండి, ఆ కూర వండిస్తున్నారా తల్లులతో వండిస్తున్నాము అన్న వాళ్ళు తల్లు చేయొద్దండి, తండ్రులు తీసుకొచ్చేస్తున్నాను అన్న వాళ్ళు చేయొద్దండి. ఇద్దరు, ఒక అన్న ఒక సిస్టర్ గారు చేయొద్దాడు. దాంట్లో ఆ మూలికలు కొట్టి పెద్దవాళ్ళ పిల్లలకి రాదని ఏం చేస్తారు, స్పూన్తో తిప్పి దాంట్లో ఒక జ్యూస్ ఫ్లేవర్ తీస్తారు కదా, ఒక జెల్లీ లాంటిది ఒకటి వస్తుంది. అసలు బలవంతం ఏంటి? ఆ ఎముక కాదు, దాంట్లో ఉన్న మూలుగు. అది మీరు తిన్న వాళ్ళకి అలా మింగుతున్నప్పుడు దాని మాధుర్యం అర్థం అవుతుంది. టేస్ట్ చేశారా ఎప్పుడైనా? చేశారా?
ఎప్పుడో నేను చిన్నపిల్లప్పుడు తిన్నా అది. నాకు మళ్ళీ ఇన్ని సంవత్సరాలు మళ్ళీ పెద్దగా నాకు ఈ 10 years ఎందుకంటే మా నాన్నగారు చనిపోయిన తర్వాత మళ్ళీ నాకు అట్లా తెచ్చిచ్చే వాళ్ళే లేరు అసలు. తినాలని ఆశ లేదు, కోరిక లేదు, పోయిందంటే. తినడానికి కూడా ఒక సమయం ఉంటుంది. కోతకాలం లాగా మనకి కొన్ని సమయాలు ఉంటాయి. వాక్యము కూడా అండి దొరికినప్పుడు దాన్ని అందిపుచ్చుకోవాలని వాక్యం మన దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మన గొంతుకది మన జిహ్వ అంటే ఇదే కదా మన లోపల, ఆ జిహ్వకు మనకి వాక్యము మధురంగా ఉంటుందంట. ఎలా ఎంత మధురంగా? నేనైతే మూలుగుల యొక్క ఆ జెల్లీని చెప్పాను, కానీ దేవుడి వాక్యం ఎలా ఉంటుందంట, జుంటె తేనె దారుల కంటే అతి మధురమైన వాక్యము మన దేవుడిచ్చిన పరిశుద్ధ గ్రంథంలో మనకి అందించబడతాం. నేను ఒకసారి హైదరాబాద్ IAS కోచింగ్ తీసుకునేటప్పుడు చాలా మంది లాంటి ఒకసారి నుంచి ఇద్దరు నుంచోండి ఒకసారి. ఈ ఇద్దరు పిల్లల్లాగా ఒకటి తెలుగే చెప్పాను రా, స్టాండప్ అని చెప్పరా, ఇంగ్లీష్లో ఉంటావా అని హిందీలో చెప్పనా? ఓకే, వీళ్ళిద్దరు చూడండి, ఇలాంటి ఏజ్ గ్రూప్ వాళ్ళు ఒక తట్టలు వేసుకుని వచ్చారనమాట. తేనె అమ్ముతాం అని. స్వచ్ఛమైన తేనె, దాంట్లో తేనెటీగలు వేసుకొని ఏదో చిన్న కరపూలలు ఏదో ఆకులు వేసుకొని వచ్చారు. నేను నిజమేనేమో అది మంచి స్వచ్ఛమైన తేనె అనుకొని ఇద్దరు పిల్లల్ని చూసి, అరే చిన్న పిల్లలు పాపం కష్టపడి ఇంత చేస్తున్నారు పాపం, నిక్కర్లు వేసుకుని వచ్చారు, షర్ట్ లేదు ఏమి లేదు. అలా చూసి అంటే టోటల్ ట్రైబల్ లాగా దిగిపోయారు వాళ్ళ వేషధారణ అంతా. ఆ కొండకోయ పిల్లల్లో ఉంటారు చూడండి, అలాగా దిగిపోయారు వాళ్ళు వేషధారణ అంతా. నేను నిజమే అనుకుని నమ్మి వాళ్ళ దగ్గర తేనె కొన్నాను. ఎంత అంటే 350 అన్నారు. ఒరే 300కి ఏంట్రా అని అంటే సరే అని చెప్పి ఒక బాటిల్లో నాకు ఆ చేతులతో తోడుతున్నారు ఇట్లాగా. ఆ చేతిలో మురికిగా డస్టీగా ఉన్నాయి. నాకు ఆ జ్యూస్ వామిటింగ్ అయింది. డబ్బులు ఇచ్చేసి పక్కకి వెళ్ళి తిందామంటే అది తిన్నా నాకు వామిటింగ్ వస్తుంది. కూర్చున్నాను. థ్యాంక్ యూ. వాళ్ళ వాతావరణం ఏమో నిజంగా పాపం అడవి జాతి పిల్లలాగా, కొండ జాతి పిల్లలాగా అనిపించారు. వాళ్ళు ఇస్తే గరిటతో ఏదైనా వేయచ్చు కదా, పోడు ఏదన్నా వాళ్ళు యూజ్ చేయొచ్చు కదా. చేతులతో వాళ్ళు ఇలా వేసినప్పుడు అది ఎంత మధురమైందో, మనకి తినడానికి అది ఎంత అసహ్యంగా ఉందో. అయినా 300 పెట్టి కొన్నా. పడేలాక ఏం చేసింటే కొంచెం టేస్ట్ చేశారు. అది బెల్లం పాకం. కొన్నిసార్లు అండి వాక్యం కూడా సాతాను ఇలాగే మోసం చేస్తుంది. అర్థమైందా? దేవుని వాక్యాన్ని సాతాను మోసం చేసిన సందర్భాలు చెప్పండి మీలో ఎవరైనా. టకామని చెప్పేచ్చండి మీరు. యేసు ప్రభు వారు 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు 3 ప్రశ్నలు అడిగింది సాతాను. ఈ రాయిని రొట్టెగా చేసేసుకొని తినేయచ్చు కదా. ఎవరికి చెప్తుంది? దేవుడికి వెళ్ళి దేవుడి గురించిన వాక్యాలు దేవుడికే చెప్తుంది. జ్ఞానవంతుల దగ్గరికి వెళ్ళి మళ్ళీ జ్ఞానవంతులే చెప్పినట్టుగా ఉందన్నమాట. జ్ఞానవంతుల దగ్గరికి వెళ్ళి వెర్రి వాళ్ళు మాట్లాడినట్టు ఉన్నది. సాతాను జ్ఞానం ఎక్కడ, దేవుడి జ్ఞానం ఎక్కడ? అవునా కదా? మరి సాతాను వెళ్ళి సవాల్ ఎవరికి విసురుతోంది? యేసు ప్రభు వారికి. నువ్వు ఆకలితో ఉన్నావు కదా, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకో. నిజమండి, కొన్నిసార్లు ఆత్మీయులే మళ్ళీ మోసం చేస్తారు. కుటుంబాలు, బంధువులు, మనం ఎవరిని ప్రేమిస్తామో, మనం ఎవరిని గౌరవిస్తామో, మనం ఎవరిని ఎక్కువగా ఆరాధిస్తామో వాళ్ళ ద్వారానే మనకి ఏం జరుగుతుంది? మోసం జరిగిపోతుంది, కష్టం వచ్చేస్తుంది. మా అమ్మగారు చెప్తున్నారు శ్రమలు వస్తాయి అని చెప్తున్నారు. నిజం చూద్దామా ఒకసారి? చూడండి 2 పేతురు 2వ అధ్యాయము 7వ వచనం చూడండి ఒకసారి. 2 పేతురు 2వ అధ్యాయము 7వ వచనం. దుర్మార్గుల కామ వికారములు వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును. అబ్బా, ఇక్కడ ఎవరండి నీతిమంతులు? ఇక్కడ నీతిమంతుడు ఎవరు? లోతు నీతిమంతుడేనా? మరి వాక్యం చెప్తుంది లోతు నీతిమంతుడేని. వాక్యం ఏం చెప్తుంది? లోతు నీతిమంతుడు. నిజం. చాలా మంది అంటారు అబ్రహాంలా ఉండండి కానీ లోతులా ఉండొద్దు అంటారు. కానీ మోసం చేశాడు అబ్రహాంని, కానీ చివరికి తన నీతిని కాపాడుకోవడానికి ఎన్నో నష్టపోయాడు. ఎందుకంటే తప్పుల మీద తప్పులు చేశాడు. ఎంతటి తప్పులు చేశాడో మనం ఒకసారి చూడాలి అంటే ఈ ఒక్క మాట విని మనం ముందుకెళ్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము ఒకసారి చదువుదామా?
ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారాను నివసించినట్లుగాను తన మహదైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారమై కావాలనని ప్రార్థించుచున్నాను. ఏమంటే ఈ వాక్యం మీరు మూలవాక్యంగా తీసుకోవచ్చు. ఈ వాక్యంలో ఏముందంటే ప్రతి ఒక్క సహోదరికి మనిషిలో ఒక అంతరంగంలో ఎవరున్నారంట? పురుషుడు ఉన్నాడు. అంటే మనలో మనకి ఒక ఆత్మ ఉన్నది. మీరు నమ్ముతారా? ఎప్పుడైనా మీలో మీరు మాట్లాడుకోవడం ఎప్పుడైనా గ్రహించారా? ఎప్పుడైనా మాట్లాడుకున్నారా మీలో మీరు? పోనీ మీ ఆత్మ మీతో మాట్లాడడం ఎప్పుడైనా గ్రహించారా? మీ ఆత్మ మీతో మాట్లాడిందా? మనం ఇరుగు పొరుగు వారితో మాట్లాడతాం. పక్క వాళ్ళకి ఒకసారి షేక్ హ్యాండ్ ఇచ్చి అమ్మ బాగున్నావా, అయ్యో బాగున్నా అని అడగండి ఒకసారి. ఇవ్వండి, షేక్ హ్యాండ్ టచ్ చేయండి పక్కన వాళ్ళని. అయ్యో ఎంత సిగ్గు, ఎంత మాట్లాడితే ఎట్లా? పక్క వాళ్ళు చెప్పండి, బ్రదర్ బాగున్నారా అడగండి. అడిగారమ్మా, చేతులు నొప్పులు వస్తాయి, జాగ్రత్త. చేతులు వాడకపోతే ఇప్పుడు భయం వేస్తుంది. మీరు పక్క వాళ్ళతో మాట్లాడుతున్నారు, ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతున్నారు, ఇరుగు పొరుగు వాళ్ళతో మాట్లాడుతున్నారు, ఆఫీసుల్లో మాట్లాడుతున్నారు, సంఘంలో మాట్లాడుతున్నారు, దేవునితో కూడా మాట్లాడుతున్నారు. కానీ మీలో ఉన్న ఆత్మతో మీరు మాట్లాడడం నేర్చుకోవాలి. మీ అంతరంగమందు పురుషునితో మీరు మాట్లాడడం నేర్చుకోవాలి. సంఘమా, దేవుని వాక్యం చెప్తుంది నీ ఆత్మతో నువ్వు మాట్లాడాలి. అప్పుడు ఏమైందో తెలుసా? నీ ఆత్మ నిన్ను అనేక మార్లు గద్దిస్తుంది, హెచ్చరిస్తుంది. నీ ఆత్మ నీకు సహకరిస్తుంది. ఏం చేస్తుంది? అలా మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పి ముందుకు వెళ్ళిపోతాను. యేసు ప్రభు వారు లాజరు చనిపోయినప్పుడు మార్త మరి ఏం చేస్తారు? కబురు పెడతారు కదా. యేసు ప్రభు వారిని పిలిపించండి, నా తమ్ముడు బతుకుతాడేమో అని చెప్తారు. యేసు ప్రభు వారు చాలా పనులు, విస్తారమైన పనుల్లో ఉండి వార్త తెలుసుకుని ఆయన గబగబ వడివడివడిగా వస్తూ లాజరు ఎక్కడా అంటే ఏమయ్యాడు? లాజరు ఏమయ్యాడమ్మా? నోరు తెరవండి, గట్టిగా చెప్పండి. మీకు మళ్ళీ బిర్యానీ పెడుతున్నారు పాస్టర్ గారు. ఇప్పుడు గట్టిగా మాట్లాడండి. ఏం చేశారు అక్కడ ఏం జరిగింది? యేసు ప్రభు వారు ఏం చూశారు? గట్టిగా సమాధి చేయబడ్డాడు. ఆ రాయి సమాధికి మూసివేయబడింది. దాని అర్థం మరొకసారి ఆ శరీరము, చనిపోయిన శవము బయటికి రాలేదు. కొన్నిసార్లు మన జీవితంలో అనుకుంటాం, సమస్యల్లో ఉన్నాం కదా, మన బతికి ఇంతే, నా జీవితం ఇంతే, నా కుటుంబం ఇంతే, అయిపోయింది, ఇంకా నా చాప్టర్ క్లోజ్ అనుకుంటాం మనం. ఇంకింత అయిపోయింది అనుకుంటాం. కానీ యేసు ప్రభు వారు అది చూసినప్పుడు లాజరు రా అని చెప్పలేదండి. వెంటనే ఆయన ఆత్మ ఆయనలో మూలుగుచున్నది. చూసినప్పుడు ఏం చేశాడు? ఆయన ఆ సమాధిని చూసినప్పుడు ఆయన కన్నీళ్ళు జలజల జారిపోతూ ఆయన ఆత్మ ఆయనలో మూలుగుతుంది. ఏం జరుగుతుందండి? దేవునికి కూడా ఏముంది?